తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాధ పెళ్ళైన తర్వాత మనస వాచ శివం భార్యగా అవటానికి ఎంతో ప్రయత్నిస్తోంది. శివం సాహచర్యంలో అతని దగ్గర నుంచి పొందే అనురాగంలో కృష్ణుని గురించిన జ్ఞాపకాలని మర్చిపోవాలని, వాటి నుంచి తనని తాను విడిపించుకోవాలని చూస్తోంది. కానీ ఆ మనుషులు, ఆ వాతావరణం రాధని మరింత ఒంటరిదాన్ని చేస్తున్నాయి. రెట్టింపు బలంతో కృష్ణ జ్ఞాపకాల వైపు నెట్టుతున్నాయి. రాధ శక్తి కూడా తీసుకోవటానికి, తనను తాను నిలవరించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కోదండరామయ్య గారు కూతురు సంసారం గురించి ఎలాంటి అపోహలు లేకుండా నిశ్చింతగా ఉన్నారు. రాధ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి అసంతృప్తి కానీ వేదన కానీ ఆయనకు కనిపించలేదు. ఈ మధ్య పండగకి శివం రాధ వచ్చి వెళ్లారు. ఆయన కళ్ళకి రాధ సంతోషంగా ఉన్నట్టే అనిపించింది. నా తల్లి నేను చెప్పిన మాటలు అర్థం చేసుకుని తన పొరపాటు గ్రహించి చక్కదిద్దుకుంది. అసలు అదంతా ఆ కృష్ణ మాయమాటలే అయి ఉంటాయి. అయినా కృష్ణని అనుకోవటం కూడా పొరపాటే. ఆ వయసు అలాంటిది. అందుకే వయసులో పిల్లల్ని దూరంగా ఉంచాలని, కట్టుబాట్లు అనే గోడ పటిష్టంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఏదేమైనా తన కుటుంబం నవ్వుల పాలు కాలేదు అనుకుని సంతృప్తి పడ్డారు. దానికి తగ్గట్టు వరహాలరావు కూడా, మీ అమ్మాయికి ఏం లోటయ్యా, నెత్తిన పెట్టుకునే అత్తగారు, కొంగికి కట్టిన మేకపిల్లలా తిరిగే మొగుడు, ఇంట్లో పెత్తనం అంతా మీ అమ్మాయిదే అంటూ చెప్పటంతో రాధకి శివం నిచ్చి చేయటం తను ఉత్తమమైన పని చేశానని ఆయన నిశ్చింత చెందారు. ఆయనకి ఈ మధ్య తరచుగా మళ్ళీ ఒంట్లో బాగుండటం లేదు. అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూనే ఉంది, ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి పెద్ద డాక్టర్కి ఎవరికైనా చూపించుకోరాదటండి అని శాంతమ్మ సనుగుతూనే ఉంది. డాక్టర్కు చూపించుకున్నట్టు ఉంటుంది, కూతురు కాపురం చూసినట్టు ఉంటుంది అని ఆయన హైదరాబాద్ బయలుదేరాడు. ఆయన రాసిన ఉత్తరం రాధకి అందలేదు. తండ్రి వస్తున్న సంగతి ఆ ఇంట్లో ఎవరికీ తెలియలేదు. ప్రతిరోజులాగానే ఆ ఇంట్లో కార్యక్రమం సాగిపోతోంది. నిన్నటి నుంచి దుర్గమ్మ కోడల మీద మండిపడిపోతోంది. నిన్న మధ్యాహ్నం అమ్మలక్కలందరితో కూర్చుని ఆవిడ కబుర్లు చెప్తుండగా స్టీల్ సామాన్ అమ్మేవాడు వచ్చాడు. సాధారణంగా మధ్యాహ్నం వేళ వాళ్ళందరికీ దుర్గమ్మ ఇల్లే విడిది అవటంతో వాడిక్కడికే వస్తాడు. వాడిని చూడగానే ముందు అందరూ మాకొద్దు పోపో అంటారు. అన్నంత మాత్రాన వాడు వెళ్ళిపోడు. తట్ట దించుకొని కాసిని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మగారు, ఎండ మండిపోతోంది అంటూ కూర్చుంటాడు. మంచినీళ్లు తెచ్చి తాగే లోపల తట్టలో నుంచి ఒక్కొక్కటి తీసి, ఈ కుంభకోణం చెంబు చూడండి అమ్మగారు, అవతల వీధిలో తాయారమ్మగారు తెమ్మంటే తెచ్చాను, మీకు చూపించి మీరు వద్దంటే ఆవిడకిద్దామని ముందు ఇక్కడికి వచ్చాను అంటాడు. ఈ అభిమానానికి ప్రత్యేకతకి దుర్గమ్మ పొంగిపోతుంది. ఆ వస్తువులు ఇంట్లో అవసరం లేకపోయినా, డబ్బు ఇబ్బంది అయినా అది తీసేసుకుంటుంది. దుర్గమ్మలాగే మిగతా ఆడవాళ్ళు ఆ తళతళలాడే స్టీల్ సామాన్ చూస్తే వాళ్ళ ప్రాణాలు రెపరెపలాడతాయి. కొత్తవి కొని పాతవన్నీ అటకెక్కిస్తూ ఉంటారు. మంచినీళ్లు తాగుతానని తట్ట దింపినవాడు సగం సామాను అక్కడ ఆడవాళ్ళకి అమ్మి, ఎండ చల్లబడినట్టుంది వస్తానమ్మా అంటూ లేస్తాడు. నిన్నటి రోజు ఇలాగే వచ్చాడు. దుర్గమ్మ స్టీల్ బకెట్ ఒకటి బేరం చేసింది. పడక గదిలో ఉండి బేరం వింటున్న రాధ యువతలకి వచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్ చాలు, వాటి బాకీయే తీరలేదు, ఇప్పుడు ఇది ఎందుకు మనకి, వద్దత్తయ్యా అంటూ స్టీల్ బకెట్ తీసుకెళ్లి అతని తట్టలో పెట్టేసింది. ఇదిగో, ఇక నుంచి నువ్వు మా ఇంటికి వచ్చావంటే ఊరుకోను, మాకు వద్దు మొర్రో అంటే అంటగట్టి వెళ్తావేమిటి అంది. దుర్గమ్మ చుట్టూ ఉన్న బృందం అంతా ముఖాలు చూసుకున్నారు. స్టీల్ సామాన్ మనిషి ఒక్కసారి దుర్గమ్మ వైపు చూశాడు. ఆవిడ కోపాన్ని విసనకర్రతో విసురుతున్నట్టుగా, ఇదిగో కోడలమ్మా, నువ్వు నిన్న మొన్న వచ్చిన మనిషివి. నేను ఈ ఇంటికి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్ అంతా ఇట్లానే తట్టలో నుంచి కొన్నదే. వద్దనుకుంటే మీ అత్తే చెప్తుంది. మధ్యలో నువ్వెవరివి చెప్పటానికి, కాదంటానికి? ఎవరో కిసుక్కున నవ్వారు. రాధకి రోషం వచ్చింది. అనవసరంగా మాట్లాడకు, ముందు ఆ తట్ట తీసుకొని వెళ్తావా లేదా? మీ అత్త చెప్తే వెళ్తాను. నన్ను వెళ్ళమనటానికి నువ్వెవరు? దుర్గమ్మ రాధని సోద్యం చూసినట్టు చూస్తోంది. ఆ తట్ట తీస్తావా, బయటికి గిరాటు పెట్టమంటావా? పెట్టవమ్మా, చూస్తాను వాడు మొరాయించాడు. ఇంతలో శివం బజార్ నుంచి వచ్చాడు. ఏమిటి గొడవ? రాధ చెప్పింది. శివానికి చాలా కోపం వచ్చింది. ఏరా, అమ్ముకోవటానికి వచ్చిన వాడివి ఇన్ని మాటలా? ఈసారి గుమ్మం ఎక్కావంటే కాళ్ళు విరగ్గొడతాను. అతను తట్ట తీసి వీధిలోకి పారేయబోతుంటే వాడు లాక్కొని నెత్తిమీద పెట్టుకుని వెళ్ళిపోయాడు.
ఏమిటమ్మా, ఇంట్లో అన్ని సామాన్లు ఉంటే ఇంకా ఇవి ఎందుకు అంటూ చిరాకు పడ్డాడు. అన్రా అను, ఇంట్లో అడుగు పెట్టగానే వేసిందిగా మంత్రం, ఇక నా మీద విరుచుకుపడక ఏం చేస్తావు? అది చెప్పటం, నువ్వు వాడి తట్ట గిరాటు వేయటం భేష్, చాలా గొప్పగా ఉంది. నువ్వు ఊరుకోమ్మా. నువ్వు నోరు మూసుకోరా, సిగ్గు శరం లేకుండా మాట్లాడవచ్చావు. శివం ఇక లాభం లేదని గదిలోకి వెళ్ళిపోయాడు. రాధ కూడా అతని వెంట వెళ్ళిపోయింది. అమ్మలక్కలు వాళ్ళ కోడళ్ల మీద కూడా చెప్పుకొని దుర్గమ్మకి సానుభూతి చూపించి, ఏమిటోనమ్మా, మన స్వతంత్రం, మన అధికారాలు అన్నీ మన మొగుళ్లతోనే. ఈ రోజుల్లో కొడుకులా వీళ్ళు, మన పాలిటి రాక్షసులుగాని అని 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారు. దుర్గమ్మ ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆ మర్నాడు ఉదయం కూడా కాఫీ తాగలేదు. కొడుకుని సాధిస్తూనే ఉంది. శివం విని విననట్టు ఊరుకున్నాడు. దుర్గమ్మకి కోపం వస్తే ఇంట్లో పెద్ద రగడ జరగాలి. మనసులో కుతకుతలాడేదంతా పైకి పొంగిపోవాలి. రాధ, శివం మౌనంగా ఊరుకోవటంతో ఆవిడకి పిచ్చెక్కినంత ఆవేశం వచ్చింది. ఆవిడ కంటికి రాధ నంగనాచిలా కనిపించింది. చేయదలుచుకున్నదేదో చేసి శివాన్ని తన వైపు తిప్పుకొని ఏమీ ఎరగనట్లుగా ఉంటుంది. దుర్గమ్మ చర్చరా వంటింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సామానంతా ఎడాపెడా లాగి ఒక సంచిలో వేసి ముడేసి మూటగట్టి పక్కన పెట్టింది. అమ్మమ్మ, అన్నీ తీసి దాస్తే అత్తయ్య వంట ఎలా చేస్తుందే అంది మధురం. నువ్వు నోరు మూసుకో, మాట్లాడావంటే చెంపలు వాయిస్తా అంది. మధురం మాట్లాడకుండా వచ్చి అమ్మమ్మ దగ్గరగా కిటికీలో కూర్చుంది. దుర్గమ్మ కొడుక్కి చెప్పేసింది, ఇంట్లో ఉన్న సామానంతా నాది, అది అత్తయ్యకి ఇస్తానని ఎప్పుడో చెప్పాను. అందులో ఒక్కటి ముట్టుకోవటానికి వీల్లేదు, తెలిసిందా? అమ్మా, నువ్వు అలా అంటే ఇంట్లో వంట ఎలా చేయాలి? ఎలా చేస్తుందో నీ భార్యని అడుగు. పుట్టింటి నుంచి సామాన్ తెచ్చుకోమను. గారాల పట్టిగా నీ మామ పంపిస్తాడు. ఆయన సామాను కోసం 1000 రూపాయలు ఇస్తే నువ్వే ఖర్చు పెట్టుకున్నావుగా అన్నాడు శివం. అతనికి ఈ తగాదాలు తగని చిరాకుగా ఉన్నాయి. ఆ రూపాయలు నేనేం మింగలేదు. నీ పెళ్లికి నీ ముఖానే పోశాను. స్నేహితుల్ని పిలిచి టీ పార్టీ ఇస్తానంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? శివం రాత్రి సరిగా భోజనం చేయలేదు. తల్లి తిట్లతో సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఈ పూట ప్రొద్దుటే ఈవిడ ఈ గొడవ మొదలుపెట్టింది. ఆకలిగా ఉన్నప్పుడు శివానికి కోపం ఊరికే వచ్చేస్తుంది. అసలు ఈ ఇంట్లో పెత్తనం నాదా, నీ భార్యదా, తేల్చి చెప్పు అంది. రాధ ఏం తప్పు చేసిందమ్మా? తెచ్చిపెట్టుకున్న సహనంతో అన్నాడు. ఏం తప్పు చేసిందంటావు? నేను బేరం చేస్తుంటే ఆ స్టీల్ సామాన్ వాడిని ఎందుకు వెళ్ళమనాలి? ఇవాళ వాడిని వెళ్ళగొట్టింది, రేపు నన్ను వెళ్ళగొడుతుంది. నా ముఖాన ఆ రాత ఎలాగో రాసి ఉంది. మీ నాన్న బ్రతికుండగా ఆ భోగం వాళ్ళని పెట్టుకుని అలా కాల్చుకు తిన్నాడు. నువ్వు పెళ్ళాం కొంగు పట్టుకొని ఇప్పుడు నన్ను ఇలా ఉసిరి పెడుతున్నావు. నిన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాను. నీకు పెళ్లి చేసింది ఇందుకేనా? నీ పెళ్ళాం చేత నానా మాటలు అనిపించుకోవటానికేనా? నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాన్రా? పేరి శాస్త్రి గారు చెప్పారు, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నువ్వు నన్ను భజించలేకుండా ఉన్నావన్నమాట. అంత బాధగా ఉంటే చెప్పరా, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ఆవిడ ఏడవసాగింది. తల్లి ఏడుపు చూస్తుంటే శివం మనసు కరిగిపోయింది. రాధ మీద హఠాత్తుగా అంతులేని కోపం వచ్చింది. వెధవ బకెట్ కొంటే ఏం పోయింది? అసలు మధ్యలో రాధ ఎందుకు కల్పించుకోవాలి? రాధా, రాధా! అతను పెద్ద పెద్ద అంగలేస్తూ పడక గది వైపు వెళ్ళాడు. రాధ గదిలో ఉంది. రాధ గుండెలు ఉండ చుట్టుకుపోతున్నంత బాధగా ఉంది. ఏమిటి పోట్లాటలు? వీటికి అంతులేదా? ఇంట్లో మనశ్శాంతి అనేది అసలు ఏనాటికి ఉండదా? నవ్వుతూ తుళ్ళుతూ ఆత్మీయంగా ఆపేక్షగా మాట్లాడే వాళ్ళ మధ్య ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎంత పట్టించుకోకూడదనుకున్న మనసులో ఈ విషబీజాలు నాటుకొని వెర్రెక్కిపోతుంది. ఆవిడ అన్యాయంగా చేసే ఆరోపణలకి ఎదురు చెప్పాలనే ఆవేశం వస్తోంది. అది నిగ్రహించుకోవటం కూడా ఒక మహాయాతనగా ఉంది. రాధా, నిన్నే! శివం వచ్చాడు లోపలికి. రాధ ఏమిటన్నట్టు చూసింది. ఆ వెధవ బకెట్ కోసం ఎందుకింత గొడవ చేశావు? నేనేం చేశానండి? ఇప్పటికే ఎన్ని అప్పులు ఉన్నాయి మనకి అంది. ఉంటే నీకెందుకు? నువ్వేమైనా తీరుస్తావా? నిజమేనండి, నాది పొరపాటే అంది. శివం తల్లి మాటలతో ఆగ్రహం తలకెక్కిన మనిషిలా ఉన్నాడు. ఆ స్థితిలో అతనికి ఉచితానుచితాలు తెలియవు. ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. శివం రాధ రెక్కపట్టి లాగాడు. ఆ మాట అమ్మ ముందు వచ్చి చెప్పు. ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణ అడుగు. రాధ నివ్వెరపోయింది. ఈ కాస్త దానికి క్షమార్పణ? అతని చెయ్యి విదిలించుకుంది. నేనేం తప్పు చేశానంటారు? అమ్మ ముందు నువ్వు మాట్లాడటమే. ఇహ మాట్లాడంలేండి. అదే వచ్చి అమ్మ ముందు చెప్పమంటున్నాను, రా. మళ్ళీ చెయ్యి పట్టి లాగాడు. మీకు చెప్పాను, చాలునండి, నేనెక్కడికి రాను. ఎవరికీ క్షమార్పణలు చెప్పను. రాధ అతని చెయ్యి విదిలించింది. ఎదురుగా గుమ్మంలోంచి హాల్లో దూరంగా ఉన్న మంచం మీద కూర్చున్న దుర్గమ్మ శోకాలు తీస్తూ ఇది చూస్తూనే ఉంది.
అదెందుకు వస్తుందిరా? అది మహారాణి, జమీందారీ బిడ్డ. మనల్ని ఉద్ధరించడానికి మన ఇంటికి వచ్చింది. నువ్వు నేను దాని అడుగులకి మడుగులు ఒత్తాలి. నీ మాట అంటే దానికి లక్ష్యం ఉందనుకున్నావా? నిన్న అసలు అది మనిషిగా చూస్తే కదా. రాధా, వచ్చే అమ్మని క్షమార్పణ అడుగుతావా లేదా? రాధకి చాలాసేపటి నుంచి అణుచుకున్న ఆవేశం పొంగి పొర్లింది. నేను రాను 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 అంది. వస్తావా రావా? మర్యాదగా చెప్తున్నాను. నేను రాను ఖచ్చితంగా చెప్పేసింది. శివానికి పట్టుదల హెచ్చిపోయింది. అయితే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వు అమ్మ కాళ్ళకి దండం పెట్టి క్షమార్పణ చెబితేనే ఈ ఇంట్లో ఉండేది. ఉంటావో వెళ్ళిపోతావో తేల్చుకో. వెళ్ళిపోతానండి. రాధ కడుపులో నుంచి దుఃఖం తన్నుకు వస్తోంది. అయితే పో. శివంకి ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. రాధ గుమ్మం వైపు 2 అడుగులు వేసింది. శివం కోపంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. రాధని చెయ్యి పట్టి లాగాడు. ఈడ్చి ఎడాపెడా కొట్టాడు. నీ పట్టుదలే నీకు నా మాట అంటే అస్సలు విలువలేదు కదూ. రాధ అతని వైపే చూస్తోంది. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నీ పొగరుమోత్తనం నా దగ్గర కాదు. అమ్మా రాధా! ఇంతలో వరండాలో నుంచి కోదండరామయ్య గారి పిలుపు వినిపించింది. శివం, రాధ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కొడుకు కోడలి ఘర్షణ కనులకింపుగా చూస్తున్న దుర్గమ్మ కూడా ఉలిక్కిపడింది. తాతయ్య గారు వచ్చారు. మధురం ఎదురు పరిగెత్తింది. ఆయన తెచ్చిన అరటిపళ్ళ గెల అందుకుంది. దుర్గమ్మ లేచి వచ్చి కొడుకు గది తలుపులు దగ్గరకు లాగి ఆయనకి ఎదురు వెళ్ళింది. అక్కయ్య గారు బాగున్నారా అని పలకరించారాయన. ఏం బాగులేండి, దేవుడికి ఎప్పుడు దయ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రండి, ఉత్తరం అన్నా రాయకుండా వచ్చారే అంది. ఉత్తరం రాశానే, అందలేదా? అయ్యో రామా, అందితే అందలేదని అబద్ధాలు చెబుతామంటండి. మా ఇంటా వంట ఆ పాడుబుద్ధులు లేవు. అబ్బబ్బే, అలా అని కాదు. మీరు కాస్త టెలిగ్రామ్ ఇస్తే మా వాడు స్టేషన్కి వచ్చేవాడు కదా. అమ్మాయి ఎక్కడా? లోపలుంది. అమ్మ రాధా, మీ నాన్న వచ్చారు. దుర్గమ్మ కేక పెట్టింది. శివం పడక గదిలోంచి వచ్చాడు. ఏమోయ్ బాగున్నావా అని పలకరించారు ఆయన. మీరెప్పుడు బయలుదేరారు? రాత్రి. టెలిగ్రామ్ ఇవ్వకపోయారా? ముక్తసరిగా అనేసి శివం వీధిలోకి వెళ్ళిపోయాడు. రాధ కొద్దిసేపటికి తండ్రికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అమ్మని తీసుకురాలేదేం నాన్న? అలివేలు లేవటం లేదమ్మా. దుర్గమ్మ తనే లేచి వెళ్ళి వంట ఇంట్లో సంచిలో నుంచి గిన్నెలు తీసి కాఫీ కలపసాగింది. అందరూ బాగున్నారా అని అడిగింది. నువ్వేమిటి ఇలా చిక్కిపోయావు? రాధ నవ్వింది. నీ కంటికి అలా కనిపిస్తున్నానేమో, నేనేం చిక్కలేదు. దుర్గమ్మ కాఫీ తెచ్చింది. నేను కూడా మొత్తుకుంటూనే ఉన్నానండి. వేళకి సరిగ్గా అన్నం తినదు. వాడు వచ్చే వరకు కూర్చుంటుంది. వాడేమో వేళకి ఇంటికి రాడు. త్వరగా రారా అంటే వాడు వినడు. అన్నం తినవమ్మా, వాడి కోసం కూర్చోకు అంటే ఈ అమ్మాయి వినదు. ఏమిటో ఈ కాలం పిల్లలే వేరనుకోండి అంది. ఆయన నవ్వారు. దుర్గమ్మ ఆ పూట తనే వంట చేసింది. బయట తిరిగి వచ్చిన శివం ఇంట్లో శాంతి స్థాపన జరిగి తల్లి రాధ మామూలుగా ఉండడం చూసి అమ్మయ్యా అనుకున్నాడు. శివం, దుర్గమ్మ, రాధని అంత బాగా చూస్తున్నందుకు ఆయన సంతోషించారు. కానీ ఆ సాయంత్రం మధురం ఆయన దగ్గర చేరి అరటిపళ్ళు తింటూ ఆ ఉదయం జరిగిన గొడవ అంతా చెప్పేసింది. ఆయన తెల్లబోయారు. కాఫీ ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని అడిగారు. ఏం లేదు నాన్న, సంసారం అన్న తర్వాత గొడవలు ఉండకుండా ఉంటాయా? ఈ పిల్లకేం తెలియదు, అన్నీ పెద్దవి చేసి చెప్తుంది అంది. మధురం ఇంట్లో సోఫాలు అద్దెకిచ్చిన వాళ్ళు పట్టుకుపోయిన సంగతి కూడా చెప్పింది. ఆయన ఉండగానే ఇంటి వాళ్ళు వచ్చి అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పి వెళ్లారు. రాధ సంసార స్థితి చూసి ఆయన తెల్లబోయారు. వాళ్ల దర్జాలు సుఖం అన్నీ పైపై డాబుసరులే అని తెలిసిపోయింది. ఏమిటమ్మా ఇది అంటే, నాకేమైంది నాన్న, నేను బాగానే ఉన్నాను. రాధ నవ్వుముఖంతో అంటున్నా ఆ కళ్ళల్లో చివ్వున ఉబికిన కన్నీళ్లు ఆయన మనసుని ఉప్పెనలా ముంచేసినాయి. రాధకి త్వరగా పెళ్లి చేయాలనే తొందరలో వరహాలరావు మాటలు నమ్మి శివం కుటుంబం గురించి సరైన ఆరాలు తీయకుండా ఈ సంబంధం ఖాయం చేయటంలో తను చేసిన ఘోరమైన తప్పిదమేమిటో ఆయనకి అర్థమైంది. ఆయన ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేకపోయారు. వెంటనే పల్లెటూరు ప్రయాణం అయి వచ్చేశారు. పల్లెటూరు తిరిగి వచ్చి ఆయన సుస్థి పడ్డారు. ఆయన సుస్థి నుంచి కోలుకోలేదు. 2 వారాలు తిరగకుండానే ఆయన పోయారు. వరహాలరావు ఇచ్చిన టెలిగ్రామ్ అందగానే రాధ, శివం ఇద్దరూ పల్లెటూరు వచ్చారు. నీ దగ్గరికి రావటం అదే ఆఖరి చూపు అవుతుందని అనుకోలేదమ్మా అంటూ శాంతమ్మ ఏడ్చింది. రాధకి జీవితంలో ఉన్న ఆలంబన ఏదో పోయినట్టే ఉంది. కోదండరామయ్య గారు పోయిన వార్త తెలియగానే కృష్ణ కూడా వచ్చాడు. వరహాలరావు ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యాడు. తనే నడుం కట్టుకుని 10వ రోజు జరగాల్సిన కార్యక్రమం ఘనంగా జరిపించాడు. దానాలు ఇచ్చారు, సంతర్పణ చేశారు.
అల్లుడు, నీకేమైనా మతిపోయిందా? ఏమిటి ఖర్చు అని దుర్గమ్మ మందలిస్తే, మీకు తెలియదు అత్తగారు, ఇలా చేయకపోతే రాధ డబ్బు మనం మూటగట్టుకున్నామంటారు ఈ ఊరి వాళ్ళు అన్నాడు. రాధ పేరిట ఏమైనా రాశాడా? ఇల్లు ఒక 5 ఎకరాలు భార్య పేరిట తప్పించి మిగతాదంతా రాధ పేరిటనే రాశాడు అన్నాడు. ఆహా, అలాగా? దుర్గమ్మ తల తాటించింది. వచ్చిన బంధువులంతా రాధ అత్తగారు ఆడపడుచు చేస్తున్న పనికి చూపుతున్న ఆపేక్షకి ఆనందపడ్డారు. రాధ అదృష్టవంతురాలు అనుకున్నారు. కృష్ణ ఎప్పుడు భోజనం చేస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఒక్కసారి భోజనాలు జరుగుతుండగా వడ్డన చేస్తూ రాధ కృష్ణ ముఖాముఖి ఎదురయ్యారు. రాధ చిరునవ్వు నవ్వింది. అతను ముఖం తిప్పుకొని ఎరగనట్టే వెళ్ళిపోయాడు. కోదండరామయ్య గారి ఉంగరం ఎవరికి ఇవ్వాలి అని మీమాంస వచ్చింది. రాధ అది నాకు అని తీసుకుంది. రాధ మేడ మీదకి వెళ్ళింది. కృష్ణ గదిలో ఉన్నాడు, పుస్తకాలు సర్దుతున్నాడు. రాధను చూడగానే చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకలా పారిపోతావు అంది. అతను ఆగిపోయాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. బాగున్నావా రాధా అని ఒక్క మాట అడిగితే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? బాగానే ఉన్నావుగా, నీకేం తక్కువైంది? ఈర్ష్యపడుతున్నావా? అంత కర్మ నాకేం పట్టలేదు. పోనీ నాకంటే నువ్వు చాలా బాగుండి నేను ఈర్ష్యపడేటట్టు చేయొచ్చుగా. అది నాకు చేత కాదు. అంత సామర్థ్యం నాకు లేదు. రాధకి అతని మాటలు శూలాల్లా తగులుతున్నాయి. కళ్ళల్లో రాబోయిన తడిని బలవంతంగా నిగ్రహించుకుంది. ప్రయత్నం చెయ్యి, నాకంటే అందమైన అమ్మాయిని, డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకో. అతను చివ్వున వెనక్కి తిరిగాడు. రాధ పక్కున నవ్వింది. కోపంగా ఉన్న నీ ముఖం చూస్తుంటే తమాషాగా ఉంది. అతను వాడిగా జవాబు చెప్పబోయి ఆగాడు. ఇదిగో, నేను నీకోసమే ఇక్కడికొచ్చాను. పొద్దుట్నుంచి నిన్ను ఒంటరిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికి దొరికావు. ఏమిటి? నాన్న ఉంగరం. రాధ టేబుల్ మీద పెట్టింది. ఈ ఉంగరం నాన్నకిష్టమైన వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నాను, తీసుకో. అతను క్షణంసేపు ఆ ఉంగరం వైపు రాధ ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. క్షమించు, నాకు ఆ అర్హత లేదు అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. రాధ అక్కడే నిలబడిపోయింది. తర్వాత నిట్టూర్పుతో ఆ ఉంగరం తీసుకొని తన చేతి వేలుకి పెట్టుకుంది. రాధ ఊరు వెళ్ళిపోతోంది. ఇంట్లో అందరికీ చెప్పింది. కృష్ణ ఎక్కడా కనిపించలేదు. రాధ పంచాక్షరం మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. రామ్మా రా, ఇదిగో ఏమేవ్, రాధమ్మ వచ్చింది, చాప తీసుకువచ్చి వెయ్యి అని కేక పెట్టారు ఆయన. దేవుడి సామాను తోముతున్న ఆవిడ గబగబా చేతులు కడుక్కొని వచ్చి చాప తీసుకువచ్చి వేసి కూర్చోమ్మా అంది. రాధ కూర్చుంది. ఈ పూట నేను ఊరు వెళ్ళిపోతున్నాను మాస్టారు అంది రాధ. మళ్ళీ ఎప్పుడు వస్తావు రాధమ్మా అంది పంచాక్షరం గారి భార్య. రాధ పెదవులు నవ్వు తెచ్చి పెట్టుకున్నాయి. ఎప్పుడు మీ అందరినీ చూడాలనిపిస్తే అప్పుడే వచ్చేస్తాను అంది. నాన్నగారు లేరు కదా అని మమ్మల్ని అందరినీ మర్చిపోకమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నారు మాస్టారు. బస్తీలో ఉండేవాళ్ళకి పల్లెటూరు ఏం బాగుంటుందండి అంది భార్య. రాధమ్మకి ఈ ఊరి మీద మమకారం పోదులేవే. రాధా, ఏమిటమ్మా డ్యాన్స్ బొత్తిగా మానేసినట్టున్నావు అన్నాడు. మా వాళ్ళకి ఇష్టం లేదు మాస్టారు, వాళ్లతో ఘర్షణ పడి అది కొనసాగించడం నాకు ఇష్టం లేదు. అదేమిటమ్మా, పెళ్లిలో మీ అత్తగారు డ్యాన్స్ చేసే ఆడపిల్లలంటే చాలా ఇష్టమని నీ చేత మానిపించనని మాతో చెప్పింది. పెళ్లికి ముందు అందరూ అలాగే చెప్తారులేండి అంది ఆయన భార్య. రాధ చూపులు ఆ ఇల్లు ఆవరణ కలియ వెతికాయి. కృష్ణ కనిపించలేదు మాస్టారు, ఎక్కడికి వెళ్ళాడో, వెళుతున్నానని చెబుదామనుకున్నాను అంది. ఇంత క్రితం ఇటు నుంచి ఆ గుడివైపు వెళ్తుంటే చూశాను. చూడమ్మా రాధ, కృష్ణ ఏమిటో చాలా మారిపోయాడు. తను అసలు మెడిసిన్ చదివింది మన ఊరిలో ప్రాక్టీస్ పెట్టాలని కదా, ఇప్పుడు ఆ అభిప్రాయమే లేదంటున్నాడు. పెళ్ళికి కూడా చేసుకోడట. మిలిటరీలో డాక్టర్గా వెళ్ళిపోతాడట. మన ఊరు వారందరూ కృష్ణ డాక్టర్గా వస్తాడని 1000 కళ్ళతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అతను అలా అభిప్రాయం ఎందుకు మార్చుకున్నాడో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. కాస్త నువ్వైనా నచ్చ చెప్పు తల్లి. నేను చెప్పడం లేదండి, బస్తీలో అలవాటైన వాళ్ళకి ఈ పల్లెటూరు బాగుండదని అంది భార్య. రాధ వెళ్తానని లేచింది. అమ్మాయికి బొట్టు పెట్టు అన్నారాయన. ఆవిడ వెళ్ళి కుంకుమ భరిణ తెచ్చి బొట్టు పెట్టింది. మేమెప్పుడైనా హైదరాబాద్ వస్తాం రాదా అంది. తప్పకుండా రండి, ముందుగా ఉత్తరం రాస్తే మా వారిని స్టేషన్కి పంపుతాను అంది. ఇది హైదరాబాద్ వచ్చిందంటే ఇక ఈ ఊరు తిరిగి రాదేమోనని నా భయం రాదా అన్నారాయన. ఆయన మాటలు అలాగే ఉంటాయిలెద్దు అంది భార్య. పంచాక్షరం మాస్టర్ గారి ఇంటి నుంచి బయటకు వచ్చిన రాధ ఇంటికి వెళ్ళాలని అనుకుంది. కానీ పాదాలు గుడివైపే నడిచినాయి.
కృష్ణ గుడి ఆవరణలో మండపం మీద స్తంభాన్ని ఆనుకుని కూర్చుని ఉన్నాడు. మోకాళ్ల చుట్టూ చేతులు పెనవేసి గడ్డం ఆనించుకొని కూర్చుని ఉన్న అతను ఎటో చూస్తూ ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అతను అలా కూర్చోవటంలో ఏదో దిగులు, వ్యధ కనిపిస్తున్నాయి. రాధ అక్కడికి వచ్చింది. దీర్ఘాలోచనలో మునిగిపోయి పరధ్యాసగా ఉన్న అతను రాధ రాకని గమనించలేదు. కృష్ణ, రాధ పిలిచింది. అతను ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను, చిరునవ్వుతో అంది. రాధను చూడగానే అతని ముఖంలో ఆవేశం పొంగింది. తల తిప్పుకున్నాడు. అతని చూపుల్లోని తిరస్కారం, అసహ్యం రాధ గుండెల్ని ఈటల్లా తాకినాయి. నేను ఊరు వెళ్తున్నాను చెప్పలేక చెప్పింది. అతను తల ఊపాడు. ఇంతలో కొత్తగా పెళ్ళైన వధూవరుల జంట ఒకటి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కనిపించారు. వరుడు వధువు చిటికెన వేలు పట్టుకున్నాడు. ఇద్దరూ ఆనందంగా నూనె సిగ్గులతో దొంగచూపులు చూసుకుంటున్నారు. కృష్ణ వారి వైపే చూస్తున్నాడు. రాధ వారిని చూడగానే నిట్టూర్చింది. కృష్ణ, నువ్వు మిలిటరీలోకి వెళ్ళిపోతానంటున్నావట, ఈ ఊరిలో ప్రాక్టీస్ పెట్టనని, పెళ్లి చేసుకోనని అంటున్నావట. పంచాక్షరం మాస్టారు చాలా బాధపడుతున్నారు అంది. అతను ఎటో చూస్తూ జవాబు చెప్పాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా? నువ్వు నా మూలంగా ఈ నిర్ణయానికి వస్తే అది చాలా అన్యాయం. నీ ధ్యేయం గురించి తలుచుకో, అది మర్చిపోకు. నువ్వు నీ నిర్ణయం గురించి మరొక్కసారి ఆలోచించమని చెప్పటానికి వచ్చాను. నీ మాట నేనెందుకు వినాలి? నువ్వెవరివి నాకు? నువ్వు నాతో చెప్పకుండా ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నాకు ఇంకేదైనా చెప్పే అధికారం తెంపేసుకున్నావు. ఈ ఊరికి డాక్టర్గా రావాలా? నీ జ్ఞాపకాలతో క్షణక్షణం చావమనా? అసలు నువ్వు... అతను తిరిగి చూశాడు. అప్పటికే రాధ అక్కడి నుంచి పారిపోతూ కనిపించింది. రా! అతను అప్రయత్నంగా పిలవబోయాడు. కానీ అంతలోనే ఆగిపోయాడు. అతని నరనరంలో అగ్నిలాంటిది దహిస్తోంది. అతని మనసంతా విషం తిన్నంత చేదుగా ఉంది. చిచి, అసలు నేను ఈ ఊరు ఇప్పుడు రావటమే పొరపాటు అనుకున్నాడు. అతను ఇన్నాళ్ల నుంచి పడిన వేదనతో, బాధతో మనసు బండబారిపోయిందని, రాధని చూసినా ఇక ఏమీ అనిపించదని అనుకున్నాడు. కానీ అతని ధైర్యం అంతా తలక్రిందులైపోయింది. రాధని చూస్తుంటే అతని మనసు అగ్నిగుండంలా మారి రెట్టింపు వ్యధ కలిగింది. తను రాధని మర్చిపోయానని, అనుకున్నదంతా సర్వ అబద్ధం అని మనసు రుజువు చేసింది. రాధ తన జీవితంతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. ఆశలు దండలుగా అల్లి తన మెడలో వేసింది. హృదయ సింహాసనం ఎక్కించి పట్టాభిషేకం చేసింది. అదంతా శాశ్వతమని నమ్మించింది. మళ్ళీ అంతలోనే ఆ దండలన్నీ తనే తెంపి ఒక్కసారిగా క్రిందికి తోసి బికారించేసింది. తన కళ్ళ ముందే ఇంకొకరికి తన స్థానం ఇచ్చి అతనితో హాయిగా జీవితం గడుపుతోంది. రాధ చేసిన ఈ అవమానం తను మర్చిపోలేడు. ఈ బాధ నుంచి తనకి జీవితాంతం విముక్తి లేదు. ఎంత త్వరగా చదువు పూర్తి అయిపోతుందా, ఎంత త్వరగా ఈ జ్ఞాపకాలకి, ఈ పరిసరాలకి దూరంగా పారిపోదామా అని అతను రోజులు, గంటలు లెక్క పెట్టుకుంటున్నాడు. రజని తాతగారి పక్క సరిచేస్తోంది. దిండు క్రింద సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. రజని దానిని చూడగానే నిఠారుగా అయింది. అమ్మా, అమ్మా అని కేకలు పెట్టింది. ఏమిటే? తల్లి పరిగెత్తుకు వచ్చింది. ఇది మన ఇంట్లోకి ఎలా వచ్చింది? సిగరెట్ పెట్టి చూపించింది. ఆవిడ దాన్ని తదేకంగా చూసింది. మనం ఎంత కాపలా కాస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాన్న ఇలా మన కంట్లో కారం కొడుతుంటే అంది. పని మనిషి వచ్చింది. అమ్మగారు, అంతేకాదండి, ఇదిగో వేస్ట్ పేపర్ బాస్కెట్లో అడుగున దాచిన బాటిల్ కూడా తెచ్చింది. రజని దాన్ని కూడా చేతుల్లోకి తీసుకుంది. అమ్మా, తాతయ్యని మనం బయటికి కదలనీయటం లేదు. అయినా ఇవి కాళ్ళున్నట్టుగా నడిచి ఆయన దగ్గరికి వచ్చి రహస్యంగా చేరుకుంటున్నాయి. ఈ పని ఎవరిదై ఉంటుంది? రజని అనుమానంగా పని మనిషి వైపు చూసింది. ఏమే, తాతయ్య నీకేమైనా మల్లెపూలకి డబ్బు ఇస్తానన్నాడా? చచా, దేవుడి మీద ఒట్టమ్మా, కొడుకు మీద ఒట్టు, నేను తీసుకురాలేదు అంటూ లెంపలు వేసుకుంది. ఏమోనే రజని, నిన్న బీరువాలో డబ్బు కూడా 100 రూపాయలు తరిగింది. లేదు, ఈ అదృశ్య హస్తం ఎవరిదంటావు? ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. ఆయన ఆరోగ్యం చూస్తే అలా. చెప్పిన మాట వినరు. నిన్ను పెళ్లి చేసుకోవే అమ్మా అంటే నువ్వు ఏ రాజకుమారుడో రావాలంటావు. తాతయ్య కాస్త బాగుండగానే నీకు ఆ 3 ముళ్ళు పడితే నాకు నిశ్చింత అంటే వినవు. అమ్మా, ఇక దండకం ఆపు. ముందు ఈ అదృశ్య హస్తం సంగతి తెలుసుకుందాం. ఏం తెలుసుకుంటామే? మనకెలా తెలుస్తుంది? నేను చెబుతానుగా. రాత్రికి ఏదో వంక పెట్టి తాతయ్యని నా రూంలో పడుకోమంటాను. నువ్వు ఈ పక్క మీద తాతయ్యలా పడుకో. పడుకుంటే నా మాట అంతవరకు విను, ఆ తర్వాత చెబుతాను అంది. ఆ రాత్రి ఆవిడ అలాగే పడుకుంది.
భయం వేస్తోంది తాతయ్య అనటంతో గిరిగారు రజనీ గదిలో పడక కుర్చీలో పడుకుని అక్కడే నిద్రపోయాడు. రాత్రి 10 గంటలైంది. రజనీ లేచి తల్లి గదిలోకి వచ్చింది. గిరిగారు, గిరిగారు అని కిటికీ దగ్గర నుంచి రహస్యంగా వినిపించింది. ఒక్క విస్కీ బాటల్, సిగరెట్ పెట్టెలు కిటికీలోకి వచ్చినాయి. పక్కనే పొంచి నిలబడిన రజనీ హఠాత్తుగా ఆ వ్యక్తి జుట్టుని కిటికీలో నుంచి దొరకపుచ్చుకుంది. అమ్మా, అబ్బా! నాగరాజు విలవిల్లాడాడు. తల్లి లేచి వచ్చింది. నాగరాజును చూసి ఆవిడ తెల్లబోయింది. తండ్రికి ఇవి రహస్యంగా సప్లై చేసే వ్యక్తి నాగరాజు అని ఆవిడ కలలో కూడా అనుకోలేదు. నాగరాజు నమ్మిన బంటులా తన దగ్గర చేరి తండ్రి వ్యసనం గురించి తను బాధపడుతుంటే ఆయనకెవరో సహాయం చేస్తున్నారండి, ఆ వ్యక్తిని పట్టుకొని చంపి పాత్ర వేయాలి అనేవాడు. నువ్వేనా? ఇన్నాళ్ళు మా కళ్ళల్లో కారం కొట్టింది. అనవసరంగా పని మనిషిని అనుమానించాం కదా అంది ఆవిడ ఆశ్చర్యంగా. ముందు జుట్టు వదలండి, ఊడు వచ్చేస్తుందేమో, బాబోయ్ నొప్పి అని లబలబలాడాడు. ఆ కేకలు విని గిరిగారు లేచి వచ్చారు. ఎవరే అమ్మాయి అన్నారాయన. దొంగ తాతయ్య, పట్టుకున్నాను, త్వరగా రా అంది రజని. నిద్రమత్తులో ఉన్న ఆయన దొంగ అనేసరికి గాబరాపడి మూలనున్న చేతికర్ర తెచ్చి దాన్ని పెట్టి నెత్తిన కొట్టాడు. బాబోయ్, చంపేశారు నాయనోయ్ అని నాగరాజు లబోదిబోమని అరవసాగాడు. ఆ అరుపులకి కృష్ణ తలుపులు తెరుచుకొని వచ్చాడు. ఇదేమిటి నాగరాజు? గిరిగారు ఆశ్చర్యపోయారు. నా కర్మ కాలింది, మీకు సహాయం చేసిన నేరానికి నన్నే తన్నారు మీరు అన్నాడు. రజనీ లైట్లు వేసింది. ఏమిటి, ఏమైంది? కృష్ణ కంగారుగా అడిగాడు. రజనీ క్లుప్తంగా అతనికి చెప్పింది. నాగరాజుతో, ఈ రోజు నుంచి మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టావా, మా అమ్మ రోకటి బండతో నిన్నెత్తిన కొడుతుంది, జాగ్రత్త అంది. నాగరాజు మాట్లాడలేదు. వెధవ సీసాలు. రజనీ వాటిని గిరాటు కొట్టింది. అవి బయటపడి భల్లున పగిలినాయి. ఆ ముక్కలను చూస్తుంటే గిరిగారికి ఏడుపు వచ్చేసింది. 200 రూపాయలు. అవి కూతురికి తెలియకుండా కాజేయటానికి తను పడిన శ్రమ గుర్తుకు వచ్చింది. నాగరాజు వెళ్ళిపోతుంటే గిరిగారు ఆత్మబంధువు దూరమైపోతున్నంత బాధగా చూడసాగారు. నా భయం పోయింది గాని ఇక పడుకో తాతయ్య అంది రజని. అందరూ వెళ్ళిపోయారు. గిరిగారు మంచం మీద కూర్చున్నారు. నేను సన్యాసుల్లో కలిసిపోతాను, ఈ బాధ పడలేను అనుకోసాగారు. డబ్బుని తగిలేసే వ్యసనం ఉన్నవాళ్ళకి అది వాళ్లతోనే పోకుండా చుట్టుపక్కల ఉన్నవారికి కూడా వ్యాపించేలా చేస్తారు. వరహాలరావు, శివం భాగస్వాములుగా చేరి ఏర్పరిచిన చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు తినేయడంతో 60,000 అర్జెంటుగా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది కట్టకపోతే శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించమని వారెంట్ వచ్చింది. భర్త పేరిట ఈ వారెంట్ వినగానే రత్నమాణిక్యం ఏడుపు లంకించుకుంది. కూతురు ఏడుపు చూడగానే దుర్గమ్మ ప్రాణం గిలగిల్లాడింది. ఊరుకోవే అమ్మా, అల్లుడుగారి బుర్ర సామాన్యమైనది కాదు, ఏదో ఒక ఉపాయం వెతుకుతారులే అంటూ అనునయించింది. వరహాలరావు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా నిశ్చింతగా ఉన్నాడు. అతనికి ఈ సమస్య అంత పెద్దదిగా అనిపించలేదు. బావుమరిదితో, శివం, ఈ డబ్బు నువ్వు సర్దాల్సిందే, నా వల్ల కాదు, ఇప్పటికీ ఈ పద్దు సర్దేయి, తర్వాత లెక్కలు చూసుకుందాం అన్నాడు. శివం అయోమయంగా చూశాడు. బావగారు, నేనా? నా దగ్గర మీకు తెలియని డబ్బు ఎక్కడుందండి అన్నాడు. మరీ అమాయకంగా మాట్లాడకు. నీ భార్య వింటే నా భర్తకి మాట్లాడటం కూడా రాదని ఏడుస్తుంది. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏమిటి? గారాల అల్లుడివి, నాలా పేదింటి అల్లుడివి కాలేదుగా. అయితే మాత్రం కట్నం డబ్బు అంతా అయిపోయిందిగా. ఆ డబ్బు సంగతి ఎవరు మాట్లాడుతున్నారోయ్? అబ్బబ్బా, నీకన్నీ చెప్పాలి. నీ భార్య పేరిట ఆస్తి లేదు? ఉంటే అది అమ్మి ఈ గండం దాటించు. శివం గాబరాగా చూశాడు. రాధ ఒప్పుకుంటుందా అండి అన్నాడు అమాయకంగా. ఆడవాళ్ళు డబ్బు ఖర్చు అంటే ఒప్పుకుంటారటోయ్. మన మగవాళ్ళు ఒప్పించాలి గాని ఇందులో నేను ఒక్కడనే లేనుగా, నాతో పాటు నువ్వు ఉన్నావుగా. ఆ డబ్బు నేనేం వాడుకోలేదుగా, మీరే రేసులని, హోటళ్ళని, పార్టీలని. అబ్బా, ఆ సంజాయిషీలన్నీ పోలీసులు వినరు కదా. ఇద్దరం భాగస్వాములం, డబ్బు ఇద్దరి పేర జాయింట్గా తీసుకున్నాం. శివం ఇరకాటంలో పడ్డట్టుగా చూశాడు. ఈ డబ్బు సర్దకపోతే మనిద్దరం జైలుకు వెళ్లాల్సిందే. నీ భార్యకి డబ్బు ముఖ్యమో భర్త పరువు ముఖ్యమో అడుగు. శివానికి రాధని డబ్బు అడగటం ఇష్టం లేదు. అయినా తప్పలేదు. అతనికి పోలీసుల వారెంట్ చూడగానే కంగారు పుట్టింది. రాధ శివం 60,000 కావాలని అడగగానే నిశ్చేష్టురాలైంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదండి అంది. ఊరిలో పొలం ఉందిగా రాధా, అది అమ్మేద్దాం. రాధకి చాలా కోపం వచ్చింది. శివం సంపాదించినా సంపాదించకపోయినా తండ్రి వ్రాసి ఇచ్చిన ఆ పొలం మీద ఆదాయంతో తమ ఇద్దరి జీవితాలు గడిచిపోతాయి అనుకుంది. కానీ శివం దానికే ఎసరు పెడుతున్నాడు.
అది అమ్మేస్తే మనం ఇక తినేదేముంది? నేను ఊరికే ఉంటానా? ఏదో ఒక పని చేస్తాను. మన తిండి సంగతి తర్వాత, ముందు ఈ ఆపద గడవని. అమ్మ వింటే చాలా బాధపడుతుందండి. ఊళ్ళో వాళ్ళు కూడా ఏమనుకుంటారు? నేను జైలుకి వెళితే మీ అమ్మ బాధపడదా? ఊళ్ళో వాళ్ళు నేను చూసి నవ్వరా? ఇంత హఠాత్తుగా అమ్మటం మాత్రం ఎలా? నీకెందుకు? అదంతా బావగారు చూస్తారుగా. మీరు ఆయన్ని నమ్మే ఈ స్థితికి వచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరిపిన పడ్డాయా? అంది రాధ రోషంగా. ఎవరినో ఒకరిని నమ్మకుండా జీవితం ఎలా గడుస్తుంది? మనం అన్ని పనులు చేసుకోగలమా? అన్నాడు శివం రోషంగా. రాధ మాట్లాడలేదు. నీ ఇష్టం, నువ్వే బాగా ఆలోచించుకో. నీకు ఆస్తి ముఖ్యమా, నేను ముఖ్యమా? ఆస్తి కావాలంటే సరే, నేను జైలుకు వెళ్తాను అనేసి వెళ్ళిపోయాడు శివం. రాధ ఆ రాత్రంతా నిద్రపోలేదు. శివం అమాయకత్వం మీద కోపం వచ్చింది. అతని మంచి మనసుని, అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని వరహాలరావు నాటకం ఆడుతున్నాడు. వరహాలరావు బట్టలు, డాబు, దర్జా, ఖరీదైన సిగరెట్లు, ఆ డబ్బు ఖర్చు పెట్టే ధోరణి చూస్తే అందరూ అంతా అతందే అనుకుంటారు. శివం మేకలా ఏ మూల ఉంటాడో ఎవరికీ తెలియదు. శివం జైలుకు వెళితే ఎంత పరువు నష్టం! తన బ్రతుకు అందరి దగ్గర హేళనకి గురి అవుతుందేమో. రాధ భవిష్యత్తు గురించిన నిర్ణయం భగవంతుడికి వదిలేసింది. ఆస్తి అమ్మటానికే నిశ్చయం చేసుకుంది. ఈ దుస్సంఘటన మూలంగానైనా శివంకి బుద్ధి వస్తుందని, ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటాడని ఆశపడింది. రాధ, శివం, వరహాలరావు పల్లెటూరు వచ్చారు. దాదాపు 1,00,000 రూపాయలు పైగా విలువ చేసే ఆస్తి కక్కుర్తిగా అమ్మడంతో 80,000 వచ్చింది. అంతా ఒక్కసారి అమ్మేస్తున్నావేమిటమ్మా? అంది శాంతమ్మ. ఆయనేదో వ్యాపారం పెట్టుకుంటారటమ్మా అంది రాధ. రాధమ్మా, ఆ మామిడి తోట నాన్నగారికి ప్రాణం. అదైనా ఉంచండి తల్లి అన్నాడు గోపయ్య. డబ్బు వస్తే అలాంటివి మళ్ళీ కొనుక్కుందాంలే గోపయ్య అంది. 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ 3 సంవత్సరాలలో రాధకి 1000 సంవత్సరాలు బ్రతికినంత భారంగా గడిచాయి రోజులు. వరహాలరావు పల్లెటూరు నుంచి పూర్తిగా మకాం ఎత్తేసి కాపురం ఇక్కడే పెట్టేయడంతో ఆ ఇల్లు శివ ఇంటికంటే ఆయన ఇల్లుగానే మారిపోయింది. రాధ పేరిట ఉన్న డబ్బంతా అయిపోయింది. ఊరి నిండా అప్పులే. ఇంటి అవసరాలకి రాధ నగలు కూడా ఒక్కొక్కటి మాయం కాసాగాయి. రాధకి ఈ సంసారాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో తెలియకుండా పోయింది. తండ్రి పోవడం, శాంతమ్మగారు నోరు లేనిదవటంతో రాధ వైపు శివాన్ని గాని దుర్గమ్మని గాని ఇదేమిటి అని అడిగేవారు లేకపోయారు. తల్లి పండుగకి రమ్మనమని రాసినా రాధ వెళ్లటం మానేసింది. తల్లి తన స్థితి గురించి బాధపడుతోందని తెలుసు. నాగరాజు ఈ మధ్య తరచుగా ఇక్కడే ఉంటున్నాడు. మధురానికి ట్యూషన్ చెప్పి మెట్రిక్ కట్టించి పాసు చేయిస్తానని అనటంతో దుర్గమ్మగారు పొంగిపోయింది. నీ కడుపు చల్లగా దానికి ఒక అక్షరం ముక్క నేర్పునైనా అంది. మధురం చదువు మాట ఎలా ఉన్నా అతనికి కాఫీ, టిఫన్లు, భోజనం ఇక్కడే జరిగిపోతున్నాయి. నాగరాజు మధురానికి పాఠం చెబుతున్నట్టే ఉంటాడు. రాధ కనిపిస్తే చాలు చూపులతో తినేస్తాడు. అవసరం ఉన్నా లేకపోయినా రాధా అంటూ పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు. రాధ ఆ చుట్టుపక్కల ఉంటే మధురానికి ప్రేమ కథలు, పాఠాలు చెబుతాడు. మధ్య మధ్యలో క్రీగంట రాధని చూస్తుంటాడు. రాధకి అతని వెకిలి చేష్టలు చూస్తుంటే కంపరంగా ఉంటుంది. భర్తకు చెప్పినా పట్టించుకోడు. వాడో క్రాక్ లేదు, నువ్వు పట్టించుకోకు అని అక్కడితో మర్చిపోతాడు. రాధ జీవితంతో రాజీ పడటానికి సిద్ధమైంది. కానీ ఆ రాజీ పడటం అనే దానికి అంతు లేకుండా పోయింది. కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారితో, ఆడుబడిచితో సర్దుకుపోవడానికి సిద్ధమైంది. కానీ అదే వాళ్లకు అలుసైపోయింది. వాళ్ల పద్ధతుల్లో, అలవాట్లలో రాధ ఇమళ్లేదు. రాధ పద్ధతి వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఈ విధమైన ఘర్షణతో రాధ జీవితం నరకమైపోయింది. రాధ దైనందిన చర్యలో దేనికో దానికి పోట్లాట, రాద్ధాంతం తప్ప మరోటి లేకుండా పోయింది. ఈ చికాకులతో, సమస్యలతో రాధ జీవితం ముళ్ళకంప మధ్యన పడిన రోజా పువ్వులా అయింది. కృష్ణ చదువు కూడా పూర్తి అయింది. అతను డాక్టర్ అయ్యాడు. సిటీలో ఒక నర్సింగ్ హోంలో తాత్కాలికంగా డాక్టర్గా జాయిన్ అయ్యాడు. ఎండీ చదవటమా, ఎక్కడైనా డాక్టర్గా స్థిరపడిపోవటమా, ఏ ఫారినో వెళ్ళటమా అతను ఇంకా నిశ్చయించుకోలేదు. రాధ జీవితం ఒక్కొక్క మెట్టే దిగజారినట్టు క్రిందకు దిగుతుంటే కృష్ణ జీవితం ఒక్కొక్క మెట్టే పైకి వెళ్ళినట్టు అభివృద్ధి చెందుతోంది. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నలుగురిలో ఇట్టే అభిమానం సంపాదించగలడు. అతని స్నేహపూరితమైన ప్రవర్తన, సంస్కారం చూసి అందరూ ఆకర్షింపబడతారు. అతనితో చేరినవారు ఇంకా కొంతమంది మెడిసిన్ చదువుతూనే ఉన్నారు. అతనికి 1 సంవత్సరం కూడా వృధా కాలేదు. ఈ మధ్యకాలంలో అతనితో రజనీ పరిచయం కూడా అభివృద్ధి చెందింది. రజనీకి ఇప్పుడు అతని దగ్గర చనువు చాలా ఎక్కువ. అతను గదికి వచ్చేసరికి అంతా నీట్గా సర్ది పెడుతుంది. గిరిగారైతే మరీనూ కృష్ణతోనే ఆయన కాలక్షేపం.
తాగుడు పూర్తిగా మానటంతో ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఆయనకి రాత్రివేళలా మద్యపు ఫౌంటైన్లో తను మునిగి తేలుతున్నట్టుగా, గంగాళాలతో విస్కీ తాగేస్తున్నట్టుగా కల వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు కృష్ణతో బాధగా, ఏమోనో ఈ కృష్ణ శరీరాన్ని ఇంత హింస పెట్టి ఈ జీవితం పొడిగించుకోకపోతేనేం అనేవాడు వేదాంతంగా. మా రజనీకి త్వరగా పెళ్లి చేస్తే అది అత్తవారింటికి వెళ్ళిపోతుంది, అప్పటి వరకు నాకు స్వేచ్ఛ ఉండదు అనేవాడు. ఇది చాలా బాగుంది, మీరు ఈ మాట అన్నారని తెలిస్తే రజనీ అసలు పెళ్ళే చేసుకోదేమో అంటూ కృష్ణ నవ్వేవాడు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెబుదు, కట్నం బాగా ఇస్తాంలే. రజనీకి ఎలాంటి భర్త కావాలో మరి? అచ్చు నీలాంటి భర్త కావాలోయ్ దానికి. ఇదిగో చల్లకి వచ్చి ముంత దాచటం దేనికి? మా రజనీని నువ్వు చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కృష్ణ మాట్లాడలేదు. గిరిగారు తెలివిగా తన మనసులో మాట బయట పెట్టేశాడని గ్రహించాడు. ఏమంటావు? రెట్టించారాయన. క్షమించండి, నా ఉద్దేశం చాలా వేరుగా ఉంది. అంటే నేను ఏ పల్లెటూరో వెళ్ళి ప్రాక్టీస్ పెట్టాలని అనుకుంటున్నాను. సిటీలో పెరిగిన అమ్మాయిలు అయితే పల్లెటూరులో ఇబ్బంది పడతారు. అందుకని పల్లెటూరు అమ్మాయిని చేసుకుందామని అనుకుంటున్నాను. నువ్వంటే ఇష్టం ఉన్న అమ్మాయి నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుందోయ్. నువ్వు అలాంటి అనుమానం ఏమీ పెట్టుకోకు అన్నారాయన. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.